ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా 13 మంది సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ కంచా ఐలయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు 3 ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య సంఘం ప్రతినిధులు కూడా కమిటీలో ఉన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు ఈ కమిటీ నిర్ణయం మేరకే ఉండనున్నాయని తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా 13 మంది సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ కంచే ఐలయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు 3 ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సంఘం ప్రతినిధులు కూడా కమిటీలో ఉన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు ఈ కమిటీ నిర్ణయం మేరకే జరగనున్నాయని తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కమిటీలో 3 ఉన్నత విద్యా పరిషత్కి సంబంధించినటువంటి సభ్యులతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి సంబంధించి అధ్యయనానికి సంబంధించి ఒక కమిటీని నియమించింది. 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఒక నివేదిక ఆధారంగానే ఈ చెల్లింపులు చేయనుంది. అయితే ఇటీవల వైపు ఉన్నత విద్యా సంస్థల సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు, అదేవిధంగా కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. ఆ క్రమంలో మొన్న 28వ తేదీని ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 13 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఇలా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు చైర్మన్ గా ఈ కమిటీ పనిచేయనున్నది. మెంబర్లుగా వివిధ శాఖల అధికారులతో పాటు అదేవిధంగా ప్రొఫెసర్లు కోదండరాం, అదేవిధంగా కంచా ఐలయ్యను కూడా ఈ కమిటీలో వాళ్ళను నియమించారు. మరొక వైపు ఈ కమిటీలో 3 అదే ఉన్నత విద్యా సంస్థల సమైక్యకు సంబంధించిన ప్రతినిధులు 3 ఈ కమిటీలో మెంబర్లుగా ఉండనున్నారు. మొత్తానికైతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే విషయంలో ఖచ్చితంగా కమిటీ సమావేశం ఉన్నతమే నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాలనే అనుగుణంగానే ఫీజు రియంబర్స్మెంట్ జరగనుంది. చారి, అయితే కమిటీ ముఖ్యంగా అంటే చాలా ఆలోచనలు చేస్తుంది ప్రభుత్వం అనేది అయితే తెలుస్తోంది. నూతనంగా విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజుని వేయాలి, రియంబర్స్ చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఇందులో అసలు ఈ కమిటీ ముఖ్యంగా దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతోంది? ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన స్కీమ్ సక్రమంగా అమలు అవుతుందా లేదా అనే విషయాలపైన కమిటీ పూర్తి స్థాయిలో స్టడీ చేస్తుంది. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా, బ్యాంకు డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా, తర్వాత కమిటీ సిఫార్సులో విద్యార్థులకు సంబంధించిన ఏమైనా బోగస్ ఉన్నాయా అనే విషయాలను కూడా ఈ కమిటీ ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ఇవన్నిటి మీద చర్చిస్తారు. విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా కమిటీ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లేందుకు అవసరమైన విధంగా ప్లాన్ చేస్తారు. కమిటీలో అనేక అంశాలపై చర్చకు వస్తుంది. ఇప్పటికీ విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి కాలేజీలలో. ఆ కాలేజీల్లో అవకతవకలు, అక్రమాలు ఉన్నట్టుగా కొన్నింటిని గుర్తించారు. వారికి సంబంధించి వారికి నోటీసు కూడా విద్యాశాఖ సంబంధిత జిల్లా అధికారులు ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. ఇక ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన సమైక్య విజిలెన్స్ తనిఖీలు చేయొద్దని కోరుతుంది. అయినప్పటికీ వాళ్ళ డిమాండ్ పైన కూడా ఈ కమిటీలో జరిగే సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ చారి.